ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, నీకోసమే ఈరోజు ఒక మంచి తీయని కబురుతో నీ తల్లిని నీ ముందుకు వచ్చాను. ఓ చక్కని సందేశాన్ని మనకు తెలియజేయడం కోసం మన ముందుకు వచ్చారండి. మీరు తప్పకుండా ఈ సందేశాన్ని విని మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకొని నీవు చేసే పనిపై నీ దృష్టిని చూపుతావని నీ తల్లి నీ నుండి ఆశిస్తుంది అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని ఇలా మనకు తెలియజేయబోతున్నారండి. ఇక ఆ సందేశం ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ తల్లిని నేను ఉన్నాను అని మర్చిపోతున్నావా? అయినా నీకు నాకు మధ్య ఈ చిరుకోపాలు సహజమే, కానీ అసలు నీకు వచ్చేటటువంటి బాధ గురించి నీకు ఎందుకు అంత చింత? నీ కోరిక నీ సమస్య తీరలేదని నాపై అలాగే మారం చేస్తున్నావు కదూ? ఎందుకు ఇలా? అయినా అసలు అలగడంలో నీకు నీవే సాటిలే, కానీ అవసరమైతే చాలు ఓ చిన్నపిల్లవాడిలా మారిపోయి నా ఒడిలోనే సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెబుతూ ఉంటావు. కానీ నాకు ఈరోజు అలా గడిచిపోయింది, ఇలా గడిచిపోయింది అనేసి ఎన్నెన్నో కబుర్లు చెబుతావు. కానీ నీకు కావాల్సిన సహాయం నా నుండి అందడం కొంచెం ఆలస్యమైతే చాలు. అసలు నాపై నీకు ఎందుకు అంత కోపం? అట్టి సమయంలో అసలు నీ తల్లి ఊసు కూడా ఉండదు నీకు. సర్లే, ఇవన్నీ సరదాగా అంటున్నాను. చూడు బిడ్డ, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఇది నీకు తెలియదా? అయితే నీ ఆలోచనలు మాత్రం చాలా లోతుగా ఉంటాయి. కాబట్టి లేని వాటి కోసం పరుగులు తీయకుండా దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో సంతృప్తిని వెతికి అందులో ఎలా సంతోషించాలో, ఎలా జీవించాలో నేర్చుకో. అప్పుడు ఎంత గొప్పవారు అయినా సరే నీ సంతోషాన్ని ఎవరూ కూడా అడ్డుపడలేరు, ఎవరూ కూడా ఆపలేరు. ఈ ప్రకృతి దేవుడు ఇచ్చిన ఒక వరం. అలాగే నీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి కాదా? మరి దాన్ని జాగ్రత్తగా నడుచుకుంటూ సంతోషంగా ఉండక ఎందుకు కానరాని ఆనందాల కోసం మనశ్శాంతిని కోల్పోతున్నావు? నీకు నీ తల్లి ఏమి చేస్తే నచ్చుతుందో తెలుసా? నీవు కోరిన కోరిక వెంటనే కొన్ని నిమిషాల్లోనే నిన్ను బయటపడేస్తే అప్పుడు నీ తల్లి నీకు మేలు చేసినట్లుగా అనిపించి అప్పుడు నీవు ఇంకా కూడా ఎక్కువగా నన్ను ఆరాధిస్తూ ఉంటావు. నీకు ఎదురైనటువంటి కష్టం కొంచెం ఎక్కువ బాధను నీకు కలిగిస్తే చాలు, ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు తల్లి అనేసి వెంటనే అడుగుతావుగా. సంతోషం, ఆనందం, అలాగే దుఃఖం, ఇవి అన్నీ కూడా ఎవ్వరికీ ఎప్పటికీ శాశ్వతం కాదు. ఈ నిమిషం సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు దుఃఖంలో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందించవచ్చు. ఇది అంతయు కూడా వారి యొక్క కర్మానుసారమే జరుగుతుంది బిడ్డ. కర్మను తప్పించుకోవడం ఎవ్వరి తరమూ కాదు. కాబట్టి ఇంకా నీవు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించనవసరమే లేదు. నీవు కర్మను అనుభవించినప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క సహకారం నీకు ఎల్లవేళలా ఉంటుంది. ఆ సమయంలో నీకు ఎవ్వరి తోడు ఉండకపోయినా నీకు కనిపించని ఒక శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా అంటిపెట్టుకొని ఉంటుంది. అదే ఆ భగవంతుని యొక్క శక్తి. నీ మనసులో ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా నాకు తెలుసు. నీవు కుమిలిపోవడమే తప్ప ఇంకేమీ లాభం ఉండదు. అంతగా ఆలోచించే ప్రయత్నాలే వద్దు. లోకంలో కనీసం అసలు పూట గడవని అభాగ్యులు ఎందరో ఉన్నారు తెలుసుగా నీకు. అసలు వారి అందరినీ కూడా ఒక్కసారి నీ ఆలోచన శక్తితో ఊహించుకో. వారి అందరిలో నేను లేను కదా అని నీవు ఎంతో సంతోషించాలి. అదే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అలాంటి జీవితంలో నేను లేను కదా అనే నీవు సంతోషించు. వారు అనుభవించే కష్టం కన్నా నీది అసలు కష్టమే కాదు అని తెలుసుకో. మిగిలినది తరువాత ఆలోచించు. వారి కష్టం ముందు నీ సమస్యలు ఎంతో చిన్నదిగా అనేది నీకు అర్థమవుతుంది. అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి వాటిని, విలువైన జీవితాన్ని, ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు. ప్రతిరోజు కూడా నీవు నాకు ఎన్నో చెబుతూ ఉంటావు. అలాగే నీ సమస్యలను, నీ కోరికలను
ప్రతి నిమిషము కూడా నాతో పంచుకోవడం లేదు అని ఒక్కసారి చెబితే చాలు. నీ తల్లి అన్నీ కూడా గుర్తు ఉంటాయి. తల్లి, నా సమస్యే, నా కోరికే అనేసి ఒక్కసారి చెబుతావు కదూ, అది చాలు. ఇక ఆ సమస్య గురించి మర్చిపో. నీ పని ముందు నీవు శ్రద్ధ వహించాలి. అది ఎప్పుడు నీకు ఇవ్వాలి అన్నది కూడా నాకు బాగా తెలుసు కదా. అప్పటి వరకు ఆ సమయం రాగానే తప్పకుండా నేను నీకు అడగకపోయినా నీవు నన్ను ఆ క్షణంలోనే నీకు అందేలా నీ కోరికను నీ ముందు ఉంచుతాను. దేనికైనా కానీ ఇక కాలమే కదా సమాధానం చెబుతుంది. అయినా నీకు ఇంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను. అయినా నీవు ఏదో కోల్పోయినట్టుగా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. అప్పుడు నీకే అర్థమవుతుంది. అంతా కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండికి బట్టకి లోటు లేకుండా చేస్తున్నాను. ఇవి చాలవా? ఇంకా నీ కుటుంబాన్ని పోషించుకునే శక్తిని నీవు చేసే ప్రయత్నం మీదే ఆధారపడేలా ఉంటుంది కదూ. అందుకు కేవలం నేను నీకు ముందు ఉండి మాత్రమే నడిపించగలను. అంతవరకే నా బాధ్యత. తద్వారా చేయవలసిన కష్టమంతా కూడా నీదే. అప్పుడు నీకు కూడా కష్టంలో వచ్చే ఆనందం ఏమిటి అనేది తెలుస్తుంది బిడ్డ. కాబట్టి ఎక్కువగా దేనికి కూడా తొందరపడవద్దు. పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు. ప్రతి పని వెనక ఏదో ఒక పరమార్థం అనేది ఉంటుంది. కొంచెం ఆలస్యమైనా నీ గమ్యాన్ని అయితే నీవు ఖచ్చితంగా చేరుకుంటావు. ప్రతి విషయంలోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు అనేవి అస్సలు తీసుకోకూడదు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నీవు ఇలా దుఃఖంతో, మనసు నిండా బాధతో సతమతం అవుతూ ఎవరికీ చెప్పుకోలేక తెలియనటువంటి దీనస్థితిలో ఉంటున్నావు. కాబట్టి నాకు నీ గురించి అంతా కూడా తెలుసు బిడ్డ. చిన్న చిన్న సమస్యలకే అలా కృంగిపోతే ఎలా చెప్పు? ఏ సమస్య వచ్చినా సరే నీ జీవితంలో ఏదో ఒక పాఠం అనేది నేర్పించే వెళ్తుంది. అలాగే నీకు ఎన్నో తెలియనటువంటి నిజాలను, నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాన్ని అది బయటకు వచ్చేలా చేస్తాయే తప్ప ఏది కూడా నీది శాశ్వతంగా నిలిచి ఉండదు. అది వచ్చేటప్పుడే నీలో ఏదో ఒక శక్తి దాగి ఉందని, అలాగే ఏదో ఒక పట్టుదల, ఏదైనా చేయగలను అనే ధైర్యం, వీటి అన్నిటినీ కూడా నీకు నేర్పిస్తుంది. అప్పుడే నీకు సొంత ఆలోచనలు చేసేటి, ముందుకు సాగేటటువంటి ధైర్యం నీకు చేకూరుతుంది. నీకు ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు తెచ్చేటటువంటి కష్టాలు అయితే రావు. ఒకవేళ అలాంటి కష్టాలే నీకు కలిగితే నీ తల్లి అయిన నేను చూస్తూ ఉంటానా? ఇది ఒక్కటి బాగా గుర్తుంచుకో. నీ సంతోషమే భగవంతుడు తన యొక్క సంతోషంగా భావిస్తాడు. నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మను నీవు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్లుగానే భావిస్తాడు కదా. నీ మంచి కోసం నిన్ను కంటికి కాపాడుకునేటటువంటి ఆ భగవంతునికి నీవు కృతజ్ఞతలు చెప్పుకో అనేసి అమ్మవారు అయితే ఈ చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేశారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.